కౌన్సిలింగ్ చేస్తారు అటెన్క ఇనకుంటే కేసు రాసి లోపల ఎత్తారు మరి గదే పోలీసులు తప్పు చేస్తే ఎవరు బుద్ధి చెప్పాలి ఇగో గీడ కూడా ఓ పోలీసు సారు గట్నే చేసిండట ఇక ఆ పోలీస్ ఆయన ఎవరు ఏం చేసిండు ఏడ చేసిండో తెలుసుకోవాలని ఉన్నది కదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం చూడుర్రి పాడేటోళ్ళంతా పాడి పాడి పాడైతారన్నట్టు చెప్పేటోళ్ళంతా చెప్పి చెప్పి చెడిపోతారన్నట్టు ఇగో గీడ బొర్ర ముందట వేసుకొని చేతులు వెనకకి పెట్టుకొని నాకేం ఎరుక అన్నట్టు నిలబడ్డాడు కదా ఇగో గీనే సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అట మరి ఈయన బరాబరి వార్తలకి ఎక్కేంత గొప్ప పని ఏం చేసిందంటే అగో గాడికే వస్తాను వినురిగా బిర్రగా మందు తాగి మధురా నగర్కి వెళ్ళి కారు వేసుకొని వస్తంటే ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే పోలీసులు కనబడ్డారు నేనే పెద్ద పోలీస్ ఆఫీసర్ను నన్ను కూడా ఆపుతారా అనుకొని చక్కగా పోయేసరికి చట్టం ఎవలకు చుట్టం కాదు కదా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనుకుంటావు ట్రాఫిక్ పోలీస్ అన్న రిమ్మ మిషన్ తెచ్చి మూతికాడ పెట్టే వరకల్లా ఊతే ఏమైతుందో ఎరుకున్నోడే కదా ఇక ఒక మా నాన్న ఊతలేడట మీదికెళ్ళి పోలీసు వాళ్ళనే నా కారుకు గీతలు పెట్టిండ్రు కట్టెందుకొని కొట్టిండ్రు అని దబాయిస్తాడట ఇంకేమున్నది ట్రాఫిక్ కేసు లా అండ్ ఆర్డర్ చేతులకు పోయింది గీనే బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరిస్తలేడని పోలీసు వాళ్ళకు ఫోన్ పోయింది అగో మీదికెళ్ళి ఏమంటాడో ఇనుండ్రి కేసు పెట్టుకుంటే పెట్టుకోపోనని అంటాడులా సారు నువ్వు తాగేవాళ్ళకన్నా గుద్దితే పరిస్థితి ఏంది లేకపోతే నీకేమన్నా అయితే నీ ఇంటోళ్ళ పరిస్థితి ఏంది తాగేటోళ్ళకు తప్పని చెప్పాల్సింది పోయి తాగేటోళ్ళు నన్నే రోల్ మోడల్ లెక్క తీసుకున్నట్టు గీ తీర్లా పర్ఫార్మెన్స్ ఇస్తాడు కదా నోట్లకెళ్ళి మాట కూడా వెళ్తలేదు మిషన్లో ఊదితే మిషనే పలిగిపోతుంది కావచ్చు పోన్రి ఇక చూడుని మరి పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు సపోర్ట్ చేసుకుంటారో లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లమని అనిపించుకుంటారో చూడాలి మరి